వేదవ్యాసుల వారు 3వ అధ్యాయంలో చాలా గడ్డైన విషయం ఒకటి అడిగారు. చాలా గడ్డు విషయం. నాయన దీని సరిగా అర్థం చెబుతావా? చెప్పారు ఆయన అర్థం. అబ్బే నువ్వు చెప్పింది ఏం బాగలేదు అని ఆయన అన్నీ ఖండించారు. అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు నేను ఖండించారు. అబ్బే నేను అర్థం చేసుకుని చెప్పాను ఆయన ఖండించారు. మీరు అర్థం చేసుకుని తప్పు నేను అన్నారు. ఈ విధంగా వాదన సాగింది. 7 రోజులు సాగింది. దాన్ని చూసి పద్మపాదుడికి ఆశ్చర్యమైంది. ఓ, ఈ వచ్చిన ముసలాయన సామాన్య ముసలాయన కాదు, ఈయన స్వయం సూత్రకారుడే అయి ఉండాలి. లేకపోతే ఇటువంటి వాదం ఇంకెవడు చేయడానికి వీలేదు మన గురువుగారితో అని చెప్పేసి శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి తయోర్వివాదే సంప్రాప్తే కింకరౌమ్యహం. శంకరుడు సాక్షాత్ పరమేశ్వరుడు, వ్యాసుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. వాళ్ళిద్దరూ వివాదం మొదలుపెడితే మా బోటుగాళ్ళని ఎక్కడికి పోవాలి అని అన్నట్ట. అప్పటికే వ్యాసుల వారు పరమ సంతోషించింది. తమ నిజరూపంతో శంకరుల వారికి దర్శనమిచ్చారు. నేను ఎందుకు చెప్పుకొస్తున్నాను అని అంటే, శంకరుల వారు తమ 16వ సంవత్సరం వచ్చే లోపల భాష్యాలను వ్రాయటం మాత్రమే కాకుండా స్వయం సూత్రకారుడైన వేదవ్యాసులతో వివాదం చేసి వారిని సంతోషపరిచి వేదవ్యాసులతో శాబాస్ అనిపించుకున్నారు.